ఇంకేం మాట్లాడు. ఎవరికో ఫోన్ చేసినట్టున్నావు? యా డాక్టర్, చిత్రాని మా ఓడి గర్ల్ ఫ్రెండ్. చిత్ర యా చిత్రేగా? యా చిత్ర అంటే అమ్మాయిగా? డాక్టర్, గర్ల్ ఫ్రెండ్ అంటే ఆ అమ్మాయే కదా డాక్టర్. జోక్స్. ఏం డాక్టర్ అలా కొట్టేశారు? సారీ 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 మై డియర్ క్యూట్ బాయ్, అలా కొట్టకూడదుగా. ఇలా ఏమైంది డాక్టర్? మగాళ్ళం మనం మనశ్శాంతిగా మాట్లాడుకుంటుంటే నువ్వు మధ్యలో ఆడదానికి ఫోన్ చేస్తావు. రాలి చేసిన కుక్క కుక్క రే, వదులు, నీ ప్రాణాలు తీస్తా. నీ గుండెకాయ కావాలరా నాకు. ఇక్కడ ఏం చేస్తున్నావురా? డాక్టర్, కౌన్సిలింగ్ డాక్టర్, దే నీడ్ మై హెల్ప్. ఎన్నిసార్లు చెప్పాను రా నీకు నా షూ డ్రెస్ స్టెథోస్కోప్ వేసుకోవద్దని? ఎవరైనా చూస్తే నన్ను పిచ్చాడు అనుకుంటురా? సారీ డాక్టర్. ఇంకోసారి చేసావనుకో నీకు షాక్ ట్రీట్మెంట్ ఇప్పిస్తా. అవసరం లేదు డాక్టర్, ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. డాక్టర్, షాక్ ట్రీట్మెంట్ ఏంటి? డాక్టరా? డాక్టర్ రజని. ఐఎమ్ టూ ఇంటెలిజెంట్. డాక్టర్ రజని నేను. మీరా? యా. మరి ఈయన? పేషెంట్ గజని. రేయ్, ముందు అడ్రస్ ఇప్పు. అలాగే డాక్టర్, మీరు ఎలా చెప్తే అలా. ఇప్పు. యాక్టింగ్ చేసింది చాలు కానీ బయటది విప్తున్నా డాక్టర్, విప్తున్నా. సర్వేంద్రియానం గుడిగంట ప్రధానం. అటెన్షన్. అంటే పిచ్చోడా? పెద్ద పిచ్చాడు, అమ్మాయిల విషయంలో రాక్షసుడు. డాక్టర్, ఎస్. ఐ నీడ్ 5 minutes పర్మిషన్ డాక్టర్. ఎందుకు? వీళ్ళు చిత్ర అనే ఒక అమ్మాయితో నా ముందే ఫోన్ లో మాట్లాడారు డాక్టర్. 5 నిమిషాలు సమయం ఇస్తే చంపొచ్చేస్తా. ఇద్దరునా? నో డాక్టర్, ఈ క్యూట్ బై, ఐ లవ్ యూ. ఈడే కొండ ఇంకా ఆడదాంతో మాట్లాడతావా నా ముందే? నిన్ను చంపేస్తా. డాక్టర్, డాక్టర్, నా మాట వింటావు కదా? మీ మాట వింటాను డాక్టర్. ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటంటే మగజాతి ఆడదాని వల్ల యా. వాడు మళ్ళీ ఆడదానికి ఫోన్ చేస్తున్నాడు. ఇప్పుడు నేను మీ మాట ఎందుకు వింటాను? అవును, నేను ఎందుకు వినా. వింటావు? నేను గజని, వింటే, గజని. ఏ కొండ ఆడదాంతో మాట్లాడి చంపుతారా? రేయ్, రే, ఆగురా రేయ్. రేయ్, ఆడదాంతో మాట్లాడితే ఆగురాగిపోతావురా కొండ. హాయ్. ఏంటండి అలా పరిగెడుతున్నారు? పిచ్చోడండి, పిచ్చోడు రక్కెత్తడు. పిచ్చోడా? అదే, సిద్ధు సిద్ధు. చూడండి ఎలా అయిపోయాడు. ఎక్కడికి రా? అక్క, సుసుకు పోయిస్తానక్క. మళ్ళీ వస్తావా? వస్తానక్క. ఏవక్క, ఇంకో రౌండ్ వేసుకుంటావా? అక్క, నువ్వు మళ్ళీ వచ్చావా? ఇన్నాళ్ళు సమ్మర్ హాలిడేస్ కెళ్ళావా? ఒరే అక్క, ఇంకో రౌండ్ వేసుకోవడానికి వచ్చేసింది. అందరూ గులాబ్ జాములు చేస్తామంటారు, పారిపోకు. ఈడేంట్రా అమ్మాయిని చూసి అలా భయపడ్డాడు? వీడేదో మన శాంతిగా పిచ్చి ఆసుపత్రిలో బతుకుంటే ఆ మాత్రానికి మళ్ళీ చేసి వచ్చేస్తావా నువ్వు? నేను దొరక. నా మాట విను, కిందకి రా. అక్క, నీకు దండం పెడతా. నిన్ను చూస్తేనే చూస్తే ఇంకా లీటర్లు నేను పోయలేదే. నన్ను వదిలేయే. నేను రాను. ఈడేంట్రా ఇలా బిహేవ్ చేస్తున్నాడు? నా వల్ల సిద్ధు ఇలా అయిపోయాడు. ఓరే ప్రవీణ, దిగరా నాన్న. ప్రవీణ, బాబు, ఈ అమ్మాయిని అర్జెంటుగా ఎక్కడి నుంచి తీసుకెళ్ళిపో. పాపం పసిబిడ్డ భయపడుతున్నాడు. ఆడి పసిపెట్టేటి రాష్ట్రాలు గుడ్డు. అదిగో చూడు. పదండి. సిద్ధు, పరలోకమున ఉన్న ప్రభువా, దీనికి దయ్యంతో పాటు పిచ్చి కూడా పట్టిందా తండ్రి? నన్ను సిద్ధు అంటుందేంటి ప్రభువా? నువ్వే కాపాడాలయ్యో. హలో, రండి కూర్చోండి. మా చిన్ననయ్య, నీ కాబోయే మావగారు. వీరశివుడు పేరు వినే ఉంటారు. జమ్మల మడుగులో ఒంటి చేత్తో 6 నరికాను. ఏం ప్రతాపం, ఎక్కడికి బయలుదేరావు? ప్రతాపం కాదు సార్, ప్రతాప్. బ్యాంకు బయలుదేరాను. మన ఇంట్లో శుభకార్యం జరుగుతోంది. దా, ఈయన వీరశివుడు మన అమ్మాయిని చూడటానికి వచ్చాడు. నమస్కారం అండి. ఫ్రెండ్స్తో వచ్చారేంటి? అమ్మా నాన్న రాలేదా? అందరం కలిసి ఉంటే పగవాళ్ళు లేచడానికి చూస్తారు, అందుకే కలిసిరాం. ఓ, మంచి స్కీమే. అమ్మాయి ఇంకా రెడీ అవుతుందా? చాలే రమ్మనండి. ఒకే చోట ఎక్కువసేపు ఉంటే నాకు ప్రమాదం ఉంటుంది. అమ్మాయి నచ్చింది. పేరేంటి? మానస. పేరు కూడా బాగుంది. నా పేరు వీరశివుడు. నీ చేత్తో కాఫీ ఏమన్నా ఇస్తావా? కాఫీ అంటే ఇవ్వు. పల్నాటి పౌరుషం కనబడుతుంది. మళ్ళీ నచ్చినావు నువ్వు నాకు. ఏం చదువుకున్నావు? 10 పాస్ అయినావా? ఫారిన్ లో ఎంఎస్ అయింది. అంటే 10 కూడా పాస్ అవ్వలేదా?
ఏ ఊరు నుంచి వస్తున్నారు? జమ్మల మడుగు. ఎన్ని సుమల్లో వచ్చారు? 2. ఓహో. రాను పోను ఎంత ఖర్చు అవుద్ది? రాను పోను 10,000 అవుద్ది. భోజనాల ఖర్చు ఒక 5 అవుద్ది కదా? అవుద్ది. మొత్తం కలిపి 15,000. అమ్మాయి నాకు నచ్చినదే. అమ్మా నాయనలతో మాట్లాడి లగ్గాలు పెట్టుకోండి. వచ్చేటప్పుడు 10,000, వెళ్ళేటప్పుడు 5,000 బొక్క. వస్తావా? ఏంటి చూడనా, ఎప్పుడు బ్రోకరేజ్ కోసం పనిచేసేవాడు, కొత్తగా ప్రాజెక్ట్ లో షేర్ అడుగుతున్నావేంటి? బ్రోకర్లు గానీ మిగిలిపోవాలా? ఓనర్లు కాకూడదా? సూర్య అన్న ముందు నోరు లేస్తే నరికేస్తా. అయితే లోన్ క్యాన్సిల్. ఇలా బెదిరిస్తే నా వల్ల కాదు, నేను వెళ్ళిపోతా. దుర్గా నువ్వు ఆగో. సురణ నువ్వు కూర్చో. నీకు పార్ట్నర్షిప్ కావాలి అంతేగా? అంతే. సరే, ఈ ప్రాజెక్ట్ లో 50% నాది, మిగతా 50% వాళ్ళిద్దరిది. దాంట్లోంచి ఓ 10% సాక్రిఫైస్ చేసి నీకు ఇస్తారు. ఏమంటారయ్యా? కుదరదంట. నానా తంటాలు పడి పర్మిషన్లు తెచ్చింది దారిన పోయే వాళ్ళకి దానాలు చేయడానికా? మినిస్టర్ నోరు మూసుకుని కూర్చో. ఏంట్రా? లేపేస్తాను రా. కూర్చోవురా. ఏంటండి ఇది? తుచ్చమైన డబ్బు కోసం స్వచ్ఛమైన స్నేహాన్ని నాశనం చేసుకుంటారా? ఎస్పీ గారు మీరేనా చెప్పండి. ప్లీజ్, షేర్ మనం ఎవరికి ఇస్తున్నావు? మన సూరన్నకి. మనం ఈ ఫ్రెండ్లీ గిఫ్ట్ ఇస్తే రిటర్న్ గిఫ్ట్ గా ఇంకో 2 ప్రాజెక్టులు సెట్ చేసి పెడతాడు. ఏం సూరన్న? మీ ఇష్టం వచ్చినట్టు చావండి. ఆయనంత ఫోర్స్ గా వెళ్ళిపోతున్నాడు ఎక్కడికో. ఫ్రస్ట్రేషన్ వచ్చినప్పుడల్లా ఫామ్ హౌస్ కు పోయి పిట్టలు కొట్టుకు తింటాడు. కూర్చోండి. కూర్చో. ఏం సూరన్న, ఇప్పుడు నువ్వు హ్యాపీగా? పార్ట్నర్షిప్ డీడ్ నా చేతికి వస్తేనే నాకు హ్యాపీ. దానికి 4 రోజులు టైం పడుతుంది. అయితే పని పూర్తయ్యేంత వరకు ఊళ్ళోనే ఉంటాను. హ్యాపీగా మన గెస్ట్ హౌస్ లో ఉండు, భోజనం పంపిస్తాను. ఆ మినిస్టర్ ఫ్రస్ట్రేషన్, మీ తమ్ముడు ఇరిటేషన్ చూస్తుంటే నాకు భయంగా ఉంది. నాకు 24/7 సెక్యూరిటీ కావాలి. నో ప్రాబ్లం శంకర్. సూరన్న ఊళ్ళో ఉన్నన్ని రోజులు నువ్వు సెక్యూరిటీగా ఉండు. ఓకే సార్. ఓకే, హ్యాపీ? ప్రస్తుతానికి. కంగ్రాట్స్ సూరిజీ. ఇప్పుడు మీరు బ్రోకర్ కాదు, ఓనర్. స్మాల్ గిఫ్ట్ ఫర్ యు. ఏంటే ఇది? బ్యాటరీ బ్యాకప్. మీరు ఫోన్ ఎక్కువ మాట్లాడతారు కదా, ఇది గంట సేపు చార్జ్ చేస్తే 10 గంటలు పని చేస్తుంది. మీకు బాగా యూజ్ అవుతుంది. నేను 20,000 రూపాయలు చెక్. గురూజీ 2,000 తగ్గింది. టీడీఎస్. ఏంటి శంకర్ నువ్వు అనేది? అవును సరోజా, నీ మీద ఉన్న కేసులన్నీ ఎత్తేయాలంటే మీరు మా డిపార్ట్మెంట్ కోఆపరేట్ చేయాలి. ఏం చేయాలి? ఏం లేదండి, మనుషుల్లో పెరిగిపోతున్న నేర ప్రవర్తన అరికట్టడానికి మేము టెలిఫిల్మ్ ప్లాన్ చేసాం. దానికి టైమింగ్ రైమింగ్ ఉన్న ఆర్టిస్టుల కోసం చూస్తుంటే మీ ఫ్యామిలీ స్ట్రైక్ అయింది. థ్యాంక్ యూ బాబు. సీట్లలో షుగర్ ఉంటే మా బ్లడ్ లోనే యాక్టింగ్ ఉంది. మీ టెలిఫిల్మ్ టైటిల్ ఏంటి? షార్ట్ కట్. వెల్కమ్ టు షార్ట్ కట్. ఒక ఆర్డినరీ బ్రోకర్ 6 వారాల్లో 60 కోట్లకి అధిపతి అయిన వైనం తన బ్రెయిన్ పవర్ తో సాధించిన గేనే ఈ రోజు మన షార్ట్ కట్ లో మెయిన్ స్టోరీ. ఎప్పుడు కమిషన్ కోసం పనిచేసేవాడివి, కొత్తగా షేర్ అడుగుతున్నావు ఏంటి కోటనా? కోటి మా పేర్లో తప్ప షేర్లు ఉండదా? బ్రోకర్ గానే మిగిలిపోరా? ఓనర్లు కాకూడదా? ఎఫర్ట్ నాది, అటెంప్ట్ నాది, రిస్క్ నాది, రిజల్ట్ మాత్రం ఇదే. క్యాంపెయినింగ్ లో వాడేసుకుని క్యాబినెట్ లో సైడ్ వేసినట్టు పక్క పోమంటే నేనే పోతాను. ఈ ప్రాజెక్ట్ లో నాకు షేర్ కావాలి. సరే కోటనా, దానికి ఎందుకు అంత ఆవేశం? అలాగే చేద్దాం. కానీ ఈ క్రిమినల్ బ్రోకర్ అంతటితో సాటిస్ఫై అవ్వలేదు. మొత్తం ప్రాజెక్ట్ మీదే కన్నేశాడు. దానికోసం ఎంతటి దారుణాన్ని కొడికట్టాడో మీరే చూడండి. టీవీ సీరియల్ ని సీరియస్ గా తీసుకోవటం ఏంటి జీ? సిచ్యువేషన్ సింక్ అయింది కాబట్టి ప్రాజెక్ట్ లో 50% షేర్ నాదవుతుంది కాబట్టి. ఏంటి జీ అన్యాయం? వాళ్ళు మీకు షేర్ ఇస్తున్నారు కదా. ఇఫ్ యూ ఎక్స్పెక్ట్ అదర్స్ మనీ దే విల్ బి ప్రాబ్లమ్స్ మెనీ అని మొన్నే ఎక్కడో చదివాను. అంతేగా సార్. నీ చెత్త కొటేషన్ తీసుకెళ్లి పని పాట లేనప్పుడు ట్విట్టర్ లో పెట్టుకో. నాకు కావాల్సింది నీ సెషన్ కాదు, సపోర్ట్. ఇలాంటి వాటికి నా అంతరాత్మ సపోర్ట్ చేయొచ్చు జీ. అది మా ఇంటికి వస్తుంది, నా కిచెన్ కి వస్తుంది, నా బెడ్రూమ్ కి వస్తుంది, నా బాత్రూమ్ కి వస్తుంది, పట్టుకుని వాయించేస్తుంది. దానికి నేను ఏం సమాధానం చెప్పుకోవాలి? ఢిల్లీశ్వరి 2 లక్షలు ఎక్స్ట్రా ఇస్తాడని చెప్పు. నిజమా? నిజమే. ఇప్పుడు ఏముంటుంది నీ అంతరాత్మ? దానికి నేను ఏదో ఒకటి సార్ చెప్పుకుంటాను. ఇప్పుడు నేను ఏం చేయాలి చెప్పండి? నా మాట వింటే ఇన్స్టాల్మెంట్ తోటే పోద్ది. రేపు మా బ్యాంక్ ఆఫీసర్ దిగాడనుకో షాప్ అయిపోద్ది. ఈఎంఐలు కట్టమంటే డాన్సింగ్లు కడుతున్నారు. డాన్సింగ్లు. ఎరా బ్యాంకు డ్యూటీకి వెళ్ళాలా? డ్యూటీ మీద వచ్చాం. బుర్ర ఏడెక్కిపోతుంది ఇక్కడ. అంతకన్నా ఏడి మ్యాటర్ ఉంది. చదవనా? సుఖ సంసారమా? చదువు. సమరావు బావకి ఏసు సెలవుల్లో మా అక్కను చూద్దామని రాజమండ్రి వెళ్ళాను. కానీ మా బావ నన్ను అదోలా చూస్తున్నాడు. మా అక్క కాపురం కప్పైపోతుంది భయమేస్తుంది. నా ఈ మానసిక సంచలనానికి ఓ పరిష్కారం సోపురు. ఎందుకంటే మా బావ సోపులు నన్ను డాక్టర్ సమరాన్నే భావనిస్తుందంటే పిల్ల మంచి స్పీడ్ మీద ఉన్నట్టుంది. అమ్మో భాగ్యలక్ష్మి. ఏం చేస్తున్నావే? ఏం చేస్తున్నావు నువ్వు? నాకన్నా ముందు షాప్ తీసి కౌంటర్ చూసుకోవే అంటే ఏం నువ్వు చేసేది? బోని అయిందా? ఎప్పటి నుంచో ఎయిటింగ్ అవ్వలా. లక్ష్మి కొత్తకొచ్చిన గబ్బర్ సింగ్ నన్నే చూస్తున్నాడే. వాపస్ అంటాడు. మనసు పడ్డాడేమోని. రే కోటి, ఇంకోటి. అమ్మాయి మీకు పడదండి. అదేంట్రా పుసుకునంత మాడలేసో.
కొంప తీసి నువ్వు లైన్ అవుతున్నావంటరా చెప్పరా బాబు నేను డ్రాప్ అయిపోతా ఊరుకోండి బాబా కావాలంటే ఆ పక్క పిల్లకి ఓకేండి ఈజీగా పడిపోద్ది ఈ అమ్మాయి బాగా స్ట్రిక్ట్ అండి బాబా బాగా స్ట్రిక్ట్ అవడానికి స్కూల్ హెడ్ మాస్టర్ ఏంట్రా ఆ అమ్మాయిరా ఒరే ఓ అమ్మాయి వారానికి పడద్ది, ఇంకొక అమ్మాయి నెల రోజులకి పడద్ది, మరో అమ్మాయి సంవత్సరానికి పడద్ది. ఫైనల్గా ఏ అమ్మాయినా మగాడికి పడాలి, పడుద్ది. అది సృష్టి ధర్మరా. ఇప్పుడు చూడు, ఎందుకు వచ్చారు? భాగ్యలక్ష్మి ఫ్యాన్సీ స్టోర్ కమ్ లేడీస్ ఎంపోరియం కమ్ హ్యాండీక్రాఫ్ట్స్ కమ్ గిఫ్ట్ షాప్. ఇన్నిసార్లు కమ్ 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 అంటే రావా వాస్తాం. ఏం కావాలి? అబ్బో ఏమి ఇచ్చేస్తారేంటి? అడిగి చూడండి. అడుగునా? జారిపోయే నడుగుతాం, వాలిపోయే మెడతో అదిరిపోయి అమ్మాయి కావాలి, పెళ్లి కూతురు బొమ్మ కావాలి అన్నట్టు క్రెడిట్ కార్డు తీసుకుంటారా? మీరు రేషన్ కార్డ్ అయినా తీసేసుకుంటాం. మన పేరేంటి? రతి, హారతి. మీరు మటుకు బసంతి అని పిలవచ్చు. యా, నాకే ఫెసిలిటీ ఎందుకు ఇచ్చా? మీరు గబ్బర్ సింగ్ కదా. కస్టమర్లతో నీ కబుర్లేంటే? క్రెడిట్ కార్డ్ తీసుకో, క్యాష్ ఇవ్వండి. ఇదిగోండి మీ పెళ్లి కూతురు. పెళ్లి కూతురు సరిపోద్దా? పెళ్లి కొడుకు కూడా ఉండాలిగా. బాలే ఉంది జంట, త్వరగా కలిసిపోయారే. బొమ్మల్ని కలిపినంత తేలిక కాదు మనుషుల్ని కలపడం, వాళ్ళ మనసుల్ని కలపడం. ఏం చెప్పావు బాలా? ఓ సాంబు రాసుకోరా. అక్కడ కాదులే, ఇది ఇక్కడ రాసుకున్నా. మరి నేనేం రాసుకోవాలి? నీ పేరేంటన్నా? హారతి. ఇలాగే చెప్తే ఎవడో. ఇది రాసుకో, జాగ్రత్త. అన్న దిగనా దిగనా, నెమ్మది అన్న, అదిగనా నెమ్మది. ఎందుకు తొందర అంటే స్కూల్ ఊడిపోతాయని. నెమ్మది నెమ్మది. నమస్కారం సార్. ఏమయ్యా మీరు నడుస్తుంటే రోబో నడిచినట్లు సౌండ్ వస్తుందేంటి? టంగ్ టంగ్ మన ఇనపరాట్లు రాసుకున్నట్లు కదండి. మా వాళ్ళ బాడీలో లివర్, కిడ్నీ, హార్ట్ తప్ప మిగతావన్నీ వైజాగ్ స్టీలేనండి. అంటే ఒకడు కొట్టాడండి, బోన్స్ అన్ని పిండైపోయాయండి. అతికించడానికి వీలు లేకపోతే ఐరన్తో మేనేజ్ చేసామండి. అతను కొట్టిన దెబ్బలకి అన్ని బాడీల్లోనూ బోన్స్ మొత్తం మ్యాష్ అయిపోయాయి. ఇది కూడా స్టీలే సార్. స్కల్స్ కూడా పగిలిపోయాయి. మిమ్మల్ని కొట్టింది వీడేనా? వాడి ఫోటో చూస్తుంటే మా వాళ్ళు రాట్లని కదిలిపోతున్నాయి. అది తిప్పుకోండి సార్, అది తిప్పుకోండి సార్, తిప్పేస్తారు తిప్పేస్తారు. అంత స్ట్రాంగ్ గా కొట్టినోడి మీద రివెంజ్ తీర్చుకునే ప్రయత్నం ఏం చేయలేదా? కరెంట్ షాక్ కొట్టిందని ట్రాన్స్ఫర్ పడితే పెట్టుకుంటావా సార్? ఓ, వీళ్ళ దగ్గర ఇంటెలిజెన్స్ ఉంది కానీ పెద్ద ఇన్ఫర్మేషన్ లేదు సార్. ఇంకా ఏ ఇన్ఫర్మేషన్ అక్కర్లేదు, మనం వెతుకుతున్నది వీడి గురించి. వావ్, రూమ్ అదిరిపోయింది. నువ్వు వచ్చేయండి రా. గడేస్తున్నావేంటి? ఎవరైనా పిలుస్తా. సుధీరు, నందు. ఈ సమయంలో వాళ్ళెందుకు బాబా? వాళ్ళ పని వాళ్ళదే, మన పని మనదే. ఇంతసేపటి నుంచి ఓర్చుకున్నా, ప్లీజ్ ఇక నా వల్ల కాదు. రే, నువ్వు నా సొక్క బాగుందని చెప్పి నన్ను ఎక్కడ మీద కన్నేసినప్పుడు అనుకున్నాను రా నువ్వు పెద్ద తేడాగడవని. ప్లీజ్ బాబా, నువ్వు ఏమన్నా అనుకో, ఈ విషయం మాత్రం మన ఇద్దరి మధ్య ఉండాలి. చెప్పేస్తా. ఉండాలి, చూపిస్తా. చెప్పేస్తా. చూద్దు గాని ప్లీజ్ చెప్పొద్దు. ఇలా ఎక్కేస్తే చెప్పేస్తా. నువ్వు ఏమన్నా అనుకో, ఇన్నాళ్ళ నుంచి దాచుకొని తిరుగుతున్నా. ఇక నా వల్ల కాదు. ఆగ్రహం కట్టలు తెచ్చుకుంటుంది, మైండ్ బ్లాంక్ అయిపోతుంది, గుచ్చేస్తుంది. ఇక తీసేస్తా. చొక్కా నేను కదా తీయాలి. నువ్వేంద్రా తీసేది? నా బొచ్చ పంగా. నీ విగ్గు మరి చెప్పడానికి ఎందుకంత సిగ్గు? లేదు బాసు, నా గర్ల్ ఫ్రెండ్ కి నేను ఇలానే తెలుసు. దాని ముందర బిల్డప్ కోసం ఇలా విగ్గెట్టుకొని తిరిగా. రేపు సూసైడ్ చేసుకున్నప్పుడు నా విగ్గు లేకుండా ఫోటో చూసింది అనుకో, ఎవరో అనుకుంటుంది. అప్పుడు నా చావు వేస్ట్ అయిపోతుంది కదా, అందుకనే ఈ విగ్గు. నీ దగ్గర సాగు తెలివితేటలు చాలా ఉన్నాయి గానీ ముందు స్నానం చేసి రారా బాబా. దగ్గరికి వస్తుంటే ఎలక్స్ వచ్చిన కంపు. బాయా, నువ్వు కూడా వస్తావు స్నానానికి? ఒక ఎలక్ కాదు, 56 ఎలకలు చచ్చిన కంపు వస్తుంది.
చచ్చిపోతున్నా చెంచులక్ష్మి, చచ్చిపోతున్నా చెంచులక్ష్మి. నీ ప్రేమను గెలిపించుకోవడానికి చచ్చి చూపిస్తానన్నగా చూడు చచ్చిపోతున్నా. నీకు ఇష్టమైన ఈ విగ్గి పెట్టుకుని మరీ చచ్చిపోతున్నా. రేపు పొద్దున్న పేపర్లో నా ఫోటో చూసి నా ప్రేమ గెలిచిందని నువ్వే అనుకుంటావు చెంచులక్ష్మి. పరలోక యాత్రకు బయలుదేరుతున్న తండ్రి, నా యాత్రను సుగమం చేయ. ఏరా అప్రాచులారా, త్రాష్టులారా, నీచ నికృష్టులారా, మా శిష్యురాలు కనబడితే గడగడ గడగడ వడకాల్సింది పోయి ఇన్సల్ట్ చేశారట, బ్యాడ్ లాంగ్వేజ్ వాడారట. రేయ్, లేపాక్షి బొమ్మ లాంటి బంగారు తల్లిని పగలగొడతారట. నీ తొక్కలో ఫిడేల్ కోసం నా ఇంటికి వచ్చి నోరు జారకరే. ఎవరిది తొక్కలో ఫిడేల్? నాది తొక్కలో ఫిడేల్ అయితే మీరు వాయించేది ఏమిట్రా? నీ చేతిలో ఉన్న గిటార్ ఏమిటి? ఆ డ్రమ్స్ ఏమిటి? ఈ దిక్కుమాలిన కీబోర్డ్ ఏమిటి? ఏమిట్రా ఈ ఎలక్ట్రానిక్స్ గోల్ ఏమిటి? అది అడుగుతా నువ్వెవడో బే? అయ్యో అయ్యో, నేనెవన్నా? పాశ్చాత్య సంగీతపు పెను తుఫానికి రెపరెపలాడుతున్న ఈ సత్సంప్రదాయ సంగీత జ్యోతిని ఈ రెండు అరచేతులతో అడ్డుపెట్టి అలా 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 యూరప్ దాకా తీసుకొచ్చిన వాడిరా. దీన్ని ఊదేస్తాడరా మీరు? అయ్యి బాబాయ్, ఊదేశాడు ఊదేశాడు వెధవా. వీడు ఊదటానికే పుట్టాడు. రేయ్, నీలాంటి వాడి వల్ల సంగీత లక్ష్మి అలిగి వెళ్ళిపోతే 10 సార్లు ఆవిడ కాళ్ళ వాళ్ళ పడి బతిలాడి తీసుకొచ్చాను రా. ఇంకా ఎన్నిసార్లు అని బతిలాడరా నేను? అరిగిపోయిన స్పీకర్లు ఆరోక్. నీకు ఓవర్ యాక్టింగ్ చూస్తుంటే అసలు నీకు మ్యూజిక్ వచ్చా నాకు డౌట్ వస్తుంది. నాకు సంగీతం రావడం ఏంట్రా? నేనే సంగీతాన్ని. ఐఎమ్ ది మ్యూజిక్ ఐఎమ్. సరే, అయితే నువ్వో మేమో తేల్చుకుందాం. స్ట్రింగులు ఊడిపోవాలి. ఊడగొట్టు చూద్దాం. క్లాసికా వెస్టర్న్ తేల్చుకుందాం. రెడీ రెడీ కమాన్ రెడీ. హలో, సలాం వాలేకుం జాకీ. బోలో జాఫర్. ఉన్న అన్ని ఆఫర్స్ కంటే ఎక్కువ ఇవ్వడానికి బైనా తయారే. మీరిచ్చే రేటు, మీరొచ్చే డేటు డిసైడ్ చేసి చెప్తాను. రూల్స్ ఆర్ మేడ్ బై మీ, జాకీ. సార్, మనం కొత్తగా అపాయింట్ చేసిన సెక్యూరిటీ స్పెషలిస్ట్ అవతార్ గారు వచ్చారు. అవతార్. మిస్టర్ జాకీ, యు ఆర్ సో లక్కీ. దేనికి? దిస్ ఈస్ మై ట్రాక్ రికార్డ్. 20 సంవత్సరాలు కోహినూర్ వజ్రం మీద ఒక చిన్న ఈగనైనా వాలివ్వలేదు. 21వ సంవత్సరంలో ఎలా వచ్చిందో తెలియదు కానీ ఒక చిన్న ఈగ వచ్చి వాలింది అంతే. నా ఈగో హర్ట్ అయింది. ఆన్ ది స్పాట్ రిజైన్ చేశాను. నా దగ్గర తేడా వస్తే రిజైన్ చేయక్కర్లే. అరే, యు ఆర్ సో స్వీట్. నేనే షూట్ చేస్తాను. అరేంజ్మెంట్స్ చూస్తారా? కెన్ యూ కమ్ ప్లీజ్? ఏంటి ఏర్పాట్లేం లేవు? దట్ ఈస్ అవతార్. యు కమ్. దీన్ని వాడు సైంటిఫిక్ సెక్యూరిటీ. దట్ ఈస్ అవతార్. కంటికి కనిపించని హై వోల్టేజ్ లేజర్ బీన్స్, ఇన్ఫ్రారెడ్ రేస్ దాని చుట్టూ అరేంజ్ చేశా. టచ్ చేస్తే వెరీ గుడ్ మిస్టర్ అవతార్, వెరీ గుడ్. వాట్ ఎవర్ యు వాంట్ ఐల్ గివ్ యు. ఈ గోవింద్ గారిని తీసుకొచ్చి నాకు నేనే నామాలు పెట్టుకోవాల్సి వచ్చింది. మేడం, నేను బాగా టైర్డ్ అయ్యాను మేడం. నాకు తెలుగు నేర్పించినందుక. అవన్నీ ఎందుకులే మేడం. మేడం, సార్ ఇక్కడే ఉన్నారు. నేను చెప్పింది యాసిటీస్కి వెళ్ళిపోయి సార్కి చెప్పండి. సార్ ఫుల్ హ్యాపీ అయిపోతారు. మేడం, ఏమిత్ర విషయాలు? దొంగన కదక. దొంగనా కొడక కాదు మేడం, దొంగనా ముగుడా. దొంగన ముగదా. యు ఆర్ టాకింగ్ తెలుగు? yes darling. కొంచెం లిటిల్ బిట్ తెలుగు నేర్పిస్తాడు. మేడం మేడం మేడం, నేర్పిస్తాడు కాదు మేడం, నేర్పించాడు. నేర్పించాడు. ఓకే, నేను మీ ముందే ఎప్పుడు వంగుంటాను. వంగుంటాను కాదు మేడం, లొంగుంటాను. సరే అలాగే. పియా. పియా కాదు మేడం, ప్రియా. ఏం ప్రియా ఏంటో, నిజంగా మూర్ఖునాయను దీని మాయలో పడి. వాట్ హ్యాపెండ్? నీవు టెన్షన్ అవుతున్నావు. నథింగ్ నథింగ్. డార్లింగ్,
You know I really... What are you doing? I'm loving my man. That's normal, right? నార్మల్ అంటే నార్మల్. హే గోవింద్, ఇది నీతో సాహసం చేసినందుకు ఇప్పుడు వీధి కుక్కల రోడ్ మీద మొదలెట్టేసింది కదరా. ఛే! అతను ఏంటి అన్నాడు? మేడం హీ కాల్డ్ యూ. నేను అతను అంతగా ఇష్టపడితే నన్ను కుక్క అనేసాడా? ఇట్స్ ఓకే మేడం, ప్లీజ్ డోంట్ క్రై. ఐ ఫీల్ లైక్ క్రై. మేడం ప్లీజ్ కంట్రోల్ యువర్ మోషన్ మేడం. ఎమోషన్ మేడం. I can't control my emotion. అయితే కమ్ హియర్ అండ్ క్రై మేడం. మేడం దట్ బ్లాక్ బ్యాడ్ మ్యాన్ యు నో, హీ థింక్స్ మీ అండ్ యూ లవ్ మేడం. You love me? Yes. No, madam. That bad black man thinks you and me love, madam. But me no, madam. I am very innocent. I cannot even believe that bad match. How stupid of me to even think about marrying him. My mother always told me I should never come to India. I should never come here. Madam. Me, English language, no incoming, no outgoing, madam. Oh, so cute. Madam, I love you, madam. I love you too, Govinda. Mwah. ఆంటీ ఏంటి అరటిపండుగ ఆపరేషన్ చేస్తున్నారు? ఐఎమ్ ఆల్వేస్ వెరీ హైజీనిక్, క్లీన్ అండ్ నీట్. మన జేకే కూడా అంతే, క్లీన్ నీట్. అబ్బో చాలా శుభ్రం. అవునవును, ఒకసారి రూమ్ కొస్తే తెలుస్తుంది. దెబ్బకు ముక్కు మీద వేలేసుకుంటారు. ఇజ్ ఇట్? యా. మరే శవం కంపు కొడుకోరా. నేను నీకిచ్చిన షర్ట్ ని ఎందుకు వాడికిచ్చా? అది ఏం చేస్తున్నావు? తింటున్నాను. అదే తినటానికి ఏం చేస్తున్నావు అని. నువ్విక్కడ ఏం చేస్తున్నావు? అది మరి నేను ఇంటికి గెస్ట్ని బాబు. ఎన్ని రోజులుగా? జస్ట్ 1 year. అసలు నువ్వు ఈ ప్రశ్న అడగొచ్చా? వేర్ ఆర్ యు స్టేయింగ్ నౌ? వి ఆర్ ఇన్ మాటూమ్. ఇట్స్ అ వెరీ లవ్లీ ప్లేస్. వెన్ ఐ వాస్ యంగ్ అక్కడికి డాన్స్ క్లాస్ కి వెళ్తాను. కార్నర్ లో ఒక రెస్టారెంట్, అక్కడ ఒక మలయాళీ మాస్టర్ ఉంటారు. ఆయన ఏం చేసినా సూపర్ గా ఉంటుంది. చేటానే. ఇదే కంటిన్యూ అయితే అంకుల్కి టాటా. హలో, యా ఓకే, 15 minutes ఐల్ బి దేర్. సారీ అంకుల్, ఒక అర్జెంట్ వర్క్ ఉంది, నేను బయలుదేరాలి. ఇట్స్ ఓకే మధు, ఓకే నో ప్రాబ్లం. ఆయన అర్జెంట్ గా ఎక్కడికైనా వెళ్ళాలేమో. బట్ జేకే, ఇకపై నువ్వు 2 కాళ్ళతో పరిగెత్తక్కర్లేదు. మీరేమంటున్నారు? ఇది మాత్రమే కాదు, బాంద్రాలో 2nd ఫ్లోర్ లో 3 bedroom అపార్ట్మెంట్ రెడీ అవుతోంది. డైలీ ఒక బెడ్రూమ్ అని యూ కెన్ హ్యావ్ వెరైటీ. రేయ్, నేను తట్టుకోలేకపోతున్నాను. దేవుడా, బాగు చేస్తున్నావా చెడుదోపుతున్నావా? అబ్బో, ఓయ్ ఇప్పుడే రీఛార్జ్ చేయించాడు కదే, ఫోన్ ఎత్తు. ఇప్పుడే కదా చేయించాడు, బ్యాలెన్స్ అయిపోగానే లిఫ్ట్ చేద్దాంలే. నువ్వు ఇలాగే చేయి, ఎవడో ఒకడు ఇంటికి వచ్చేస్తాడు. అంత దమ్మె పడుకుందిరా. ఈడొకడు టైం దొరికితే దొరికిపోతాడు. బాగా వచ్చాడు, ఒక లుక్ అయిపోయి ఉంటాడు. వచ్చిన పని అయిపోయింది కదా, మీరు బయటికి వెళ్తే తలుపులు వేసేసుకుంటారు. పని అయిందని ఎవడన్నాడు? వెళ్ళి బట్టలు వేసుకురా, మాట్లాడాలి. మాట్లాడాలన్నారు, పదండి. ఇప్పుడు కాదు కానీ రేపు మాట్లాడదాం.
రెంట్లో 200 కట్ చేసుకో. 200లేనా? 500 కట్ చేసుకో. పర్వాలేదే, బొగ్గులేసే బాయిలర్ కి చందనం కుంకుమ పెట్టి డెకరేట్ చేసావే. లేదే, నేనన్నది మోహనరా. ఎవరయ్యా నువ్వు? నేనా సుబ్రహ్మణ్యం గారి అబ్బాయినరా. ఏమయ్యా, నరసింహం ఒక్కడేనయ్యా ఆయన కొడుకు? ఆయన కన్న పుత్రుడు, నేను చిన్న పుత్రుడు. తీవ్ర తారు డబ్బా. వీడిని ఎక్కడైనా చూసావా? వాడిని ఎందుకు వెతుకుతున్నారు? నరకడానికి. అయ్యగారు నరకపోయే అదృష్టవంతుడిని నేను చూడొచ్చా? అయిపోయావురా. ఇంతకీ మీరంతా ఎవరు? సహాయ వంచర్లు. ఈ చిన్నారిని ఎక్కడైనా చూసావా? నరికేసేవాడిని నైస్గా అడుగు. చెప్పు బాబు. కొల్చిమియా సమాల్యాతో మనం అన్నది అన్నట్టు అనే పిట్టమైనా ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ చైనా. చిక్ మాంగ్ చచ్చే పప్ప. అన్నా వీడేనా దాసు? ఏమంటావురా? నా వల్ల కాదురా. ఎలాగో మీరు నన్ను చంపేస్తారు. చచ్చిపోయే ముందు ఒకే ఒక్క ప్రేయర్ చేసుకొనివ్వండి రా. పరలోకమునందున్నవో ప్రభువా తండ్రి. అన్నా, విశ్వరూపం కమల్లాగా ఏదో ప్లాన్ చేస్తున్నాడన్న వాడు. అంటాడేమోనన్నా. ఆటపాట మర్చిపోలేకపోతున్నాను. మీరేంటి, నేనే మర్చిపోలేకపోతున్నాను. అమ్మగారు ఏం స్టెప్లు వేశారు? ప్రభు, ఆ సురాపానము త్వరగా కల్పము. మనసు మంటెక్కిపోతున్నది. మనసు మంటెక్కిపోతే మన సురాపానం ఏం సరిపోను ప్రభు. అందుకే ఏమది? భూలోకం నుంచి తీసుకొచ్చిన ఇంపోర్టెడ్ స్కాచ్ విస్కీ. ఇది తాగినా మన బాధలు మర్చిపోవచ్చును, మనల్ని నమ్ముకున్న వాళ్ళని బాధ పెట్టనవచ్చు. మందు నువ్వు కూడా వేసుకో గుప్తా. మీ ముందు మందు పుచ్చుకోవటం అంత మర్యాద కాదు ప్రభు. మంది ముందు మర్యాద, మందు ముందు మనకెలా? కానిమ్ము. మీరే చేస్తున్నారు. మీరంటే నాకు చాలా భక్తి, మీరంటే నాకు గౌరవం, మీరంటే నాకు అసహ్యం. వాయించే అవకాశం నీ పక్కనున్న నన్ను వదిలేసి ఎక్కడో పరాయ లోకంలో ఉన్నవాడికి ఛాన్స్ ఇచ్చావు. నీ ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? ఎలా అసలు నువ్వు ఎందులో గొప్ప? వీడికి ఎక్కువైపోయింది. అపర మేధావిని నేను నీకు దొంగచాటుగా మందు ఏర్పాటు చేయలే, నువ్వు కన్నేసిన దాంతో పొందు ఏర్పాటు చేయలే. నేనేగా నా సింహాసనంలో కూర్చుంటే నీకు శిక్షలు వేయడానికి నా చిట్టాలో అంకీలే లేవు. మంది తాగిసా? మందు అయిపోయింది. ఈ క్వశ్చన్కి ఏనాడైనా ఇలాంటి ఆన్సర్ ఇచ్చానని నేను మందు పోసాను కానీ పోయే. అమ్మో, ఆ బండ్లోని అనవసరంగా కెలుక్కున్నాను. వాడి చేతికి దొరికానంటే వాడి స్టైల్లో నరకం చూపించేస్తాడు. ఇక్కడ దాక్కుంటే బెటర్, ఎవరికి కనపడను. చెప్పు, నా కోసం ఏం పీగా చెప్పు. అందుకే నా ఉసురు తగిలి భూలోకం నుంచి నరేష్ అనే నరుడు వచ్చి నిన్ను నీ ఫ్యామిలీని మడతేసి వాయించేస్తాడు. వాడికి ఇంకా తలరాత లేదనే విషయం తెలియదు. వాడికి వాడి నోరుకి నీకున్న పోతే వాడికి ఉన్నాయని తెలిస్తే నీకుండదు ఏమో. నీకు నీ ఫ్యామిలీకి గ్యాప్ లేకుండా. ఏంటి, నాకు దేవతలకున్న పవర్స్ ఉన్నాయా? నేను చెప్తే జరిగిపోతుందా? ఏంట్రోయ్, నేనే మా మామకు స్కెచ్లు వేస్తుంటే నువ్వు నాకు ప్యాచ్లు వేస్తున్నావా? బాగా లాజిక్ లాగా ఆలోచించు. యమును నువ్వు పేకాడుతున్నా సరే అతను నేను ఏమీ పేకలేకపోతున్నాడంటే కారణం ఏంటంటావు? ఇంకా లోతుగా ఆలోచించు. నువ్వు చావకపోయినా ఇక్కడ దాకా రాగలిగావంటే కారణం ఏంటంటావు? ఆ లవ్ అదేం కాదు, అది సినిమాల్లో, ఇది రియల్ లైఫ్. కావాలంటే నువ్వు టెస్ట్ చేసి కన్ఫర్మ్ చేసుకో. నన్ను అర్జెంటుగా భూలోకానికి వెళ్ళిపోమని చెప్పు, వెళ్తానులే చూడు. నువ్వు భూలోకానికి వెళ్ళిపో. శక్తి నీ మౌత్ కే కాదురా, నా బ్రెయిన్ కూడా ఉంది. సిల్క్ చాలా కాలం అయింది. మల్లెపూలు పెట్టుకొని రెడీగా ఉండు. పైకి రా.
మళ్ళీ నా చెప్పేటి ఇక్కడ పడింది. చిలిపి కిందకి పంపినోడిని బైక్ రప్పించలేనా? ఇంత మంచి మెసేజ్ ఇచ్చినోడివి నా నెక్స్ట్ స్టెప్ కూడా చూడకపోతే ఎలా? మళ్ళీ ఇంకో స్టెప్పా? మామా ఇప్పుడు చూడు నీకు అసిడిటీ ఎలా తెప్పిస్తాను. పాలతో పెట్టిందేనా లేక భలే ఓరే చెక్కటి పాలతో పెట్టాను టీ తీసుకోండి. ఇగో బాబా. రే చంటి, ఇక్కడ 3 బండ్లు ఉన్నాయిరా. అవి ఏంటో చెప్పు. ఒకటి రోల్ బండ, ఒకటి పత్రం బండ, మూడోదేంటి? ఏంట్రా ఏటుగా ఉందా? పని పాట లేకుండా పొద్దున్న తగలడారు. ఏం ఫీల్ అవ్వకు, రాత్రి దాకా ఇక్కడే ఉంటాం. ఎలా భరిస్తున్నారా బాబు మిమ్మల్ని? నువ్వు ఈ బండదాన్ని భరించట్లే. కరెస్టే అనుకో. ఏంటి కరెస్ట్? ఒక్కసారి పిండున్న చోట నిన్ను పెట్టి రూపాను అనుకో, పిండి పిండి అయిపోతావు. మున్ని బదనాము హోయే డార్లింగ్. తోడా జల్దీ దేదో భయ్యా. ఏంటే మున్నే రోజు ఖాళీ చేతులతో వచ్చేదాన్ని ఇలా క్యారేజ్ అట్టుకొచ్చావేంటి? మాది ఇంటికి రేపు చుట్టం వచ్చినాయి, దానికి క్యారియర్ తీసుకెళ్తుంది. రేపేంటి చుట్టం వచ్చినాయి ఏంటి? దీని మాటలు భలే కామెడీగా ఉంటాయిరా, కానీ ఫేస్ ఎలా ఉంటుందో ఒక్కసారి కూడా చూపించలేదురా. డౌట్ ఎందుకు, చూపించమని అడిగే. అంతే అంటావా? అంతే. మొన్నే ఒక్కసారి నీ మొహం చూపించవే, ఆకలిగా ఉంది. అదేంటే ముని నీ మొహం ఎవరికి చూపించావు కదా, నాకు చూపించావంటే అంటే నాది ముఖాన్ని మగాళ్ళకి చూపించదు. దీని మొహం మొగాళ్ళకి చూపించదంటరా. అంటే నేను నీకి వచ్చిన డౌట్ కరెక్టే. మాకు కూడా తెలియని విషయం చెప్పిందేంట్రా. అగర్వాలని ఆశపడితే అరచేతిలో ఆర్ట్ ఫిలిం చూపెట్టింది. ఇదిగో ఇలాంటి అమ్మాయి అయితే కూర్చుని తిన్నా తిని కూర్చున్నా తరగని ఆస్తి. ఓ గోలి ఆస్తి పోలా. ఓకే ష్యూర్, ఎగ్జాక్ట్లీ 6 o'clock. ఓకే బాయ్. మీకేం కావాలి మేడం? 1 కసాటా. ఓకే. మీకేం కావాలి సార్? 1 సపోటా. హలో, నీ పేరేంటి? రాజు. ఆ? రాజు. ఓహో, ఏంటి అలా చూస్తున్నావు? నీ పర్సు లేవు? ఎందుకు? ఊరికే. ఇది నా పాకెట్ మనీ. పాకెట్ మనీయా జాకెట్ మనీయా? చెక్ ప్లీజ్. థ్యాంక్ యూ మేడం. హలో, ఆడపిల్లల్ని తర్వాత దేబరిద్దు గాని ముందు డబ్బు సంపాదించడం నేర్చుకో. అమ్మని ఏమ స్టోక్ ఇచ్చింది. అన్నా, వాడు నూరికి వదలకండి. నన్ను ఇంటి నుంచి బయటకు గెంటేశాడన్న వాడు. సంతలో అమ్ముడు పోని గేదెవి నువ్వు. పిల్లనిచ్చి ఇంటినిస్తే నా చెల్లెనే ఇంట్లో నుంచి బయటికి పొమ్మంటావురా? పాపిల్లేని బామ్మర్ది, ఇప్పుడు మీ చెల్లి లోపల పిలిచానా? చెప్పుతో కొడతా. తీరా తీసి మాట్లాడు. బామ్మర్ది ఆఫీస్ మేనేజర్ పచ్చి బూతులు తిడతాడు. దింపితే పక్కకి బూతులు వినేసి వస్తా. అమ్మో, ఎక్కడ ఇరుక్కుంది. హలో రే మావా, నేను శివ మాట్లాడను రా. ఇక్కడ పెద్ద గొడవైంది. నువ్వు ఎక్కడ ఉన్నావు? మావా, నేనే 3 మూర్ఖుల దగ్గర ఇరుక్కున్నాను రా. ఏయ్, ముందు బయలుదేరారా. నేను ఇంట్లో కొంచెం బిజీగా ఉన్నాను రా. అబ్బచ్చా, నేను ఇంటి బయట ఉన్నాను, నేను లోపలికి వస్తాలే. వద్దు నువ్వు పెట్టి నేనే వస్తా. ఓకే సార్, ఆల్వేస్ దేర్ ఫర్ యూ సార్. సార్ డోంట్ కమింగ్ సార్, ఐ సాల్వ్ ఇట్ సార్. ఓకే సార్, ఎస్ సార్.
బామ్మర్ది మా మేనేజర్ వెంటనే రమ్మంటున్నాడు, లేకపోతే బ్యాలెన్స్ నొక్కేస్తాడంట. వెళ్ళమంటారా బామ్మర్ది? ఇంకోసారి నా చెల్లి ప్రాబ్లం అని చెప్పిందో నిన్ను రెండుగా చీల్చేస్తా. చించడానికి నేనేమైనా గోచుకుంటా? ఏంట్రా బాగుతున్నావు? ఎరుపు బామ్మర్ది, నీకు కూడా డైలాగ్ ఇచ్చారా? ఏం లేదు బామ్మర్ది, మీ చెల్లిని బాగా చూసుకుంటానంటున్నా. నువ్వేమంటావు చెల్లమ్మా? వాణ్ణి బంగారం వస్తున్నా. చెల్లెమ్మా చెల్లెమ్మా చెల్లెమ్మా, సారీ నా పెళ్ళామా, క్షమించమ్మా. పోవే 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 పెంకి పెళ్ళామా. అయ్యో అయ్యో అయ్యో, ముగ్గురు ఫైట్ మాస్టర్లు తరుపుతున్నారా, తొందరగా తీన బండి పోనీ. పోరా పోరా పోరా. నేను ఒంటరికి వెళ్ళినప్పుడు ఏదో ప్రాబ్లం అవుతుందా? నువ్వు కూడా నాతో రారా. సంజయ్ ఇంటికి మ్యాటర్ సినిమా చూడడానికి వెళ్ళినప్పుడు నువ్వు ఒక్కడే వెళ్ళావు, నన్ను ఏమైనా తీసుకెళ్ళావా? దీనికి మటుకు నేను రావాలా? పోరా. సరే ఓకేరా మామ, నేను సిస్టర్తో మాట్లాడుకుంటా. ఎవరు, మన జూలీ సిస్టరా? కాదు మామ, నీ పెళ్ళం. రే నువ్వు దానికన్నా దెయ్యంతోనే మాట్లాడవచ్చు. ఎందుకురా ప్రతి ఒక్కరు నన్నే చంపుతున్నారు? పో. రే ఏంటయ్యా ఇదేరా అడ్రస్? చింపాంజీకి సినిమా ఇస్తాను చూడరికి. బనీన్ సార్. ఎవరు బాబు మీరు? ఏం కావాలి? సార్ మహేష్ ఇల్లుదేనా? ఒక్క నిమిషం. ఇదిగో తమ్ముడు, నువ్వు బయలుదేరు. ఓకే సార్. ఎవరు తమ్ముడు? మహేషా? అతను ఖాళీ చేసి 3 ఏళ్ళు అయిందే. లోపల ఎక్కడ దాక్కున్నాడు చూసి చెప్పండి సార్. ఏమండి ఆ పిల్లని పిలవండి, డివిడి మార్చేసాడు. హలో బుల్లబ్బాయ్, బుల్లబ్బాయ్. అది కాదు సార్, మహేష్ పిలంగానే వచ్చేస్తున్నాడు, మంచి బుల్లబ్బాయ్. ఎవరిని చూసారా సులభ అంటున్నా? మర్యాదగా మాట్లాడు. ఈ అమ్మ మామా అలా కొట్టాడు ఏంట్రా? సార్ మీ మాటిని వాడిని బుల్లబ్బాయి అని పిలిచాను చూడండి, మీరే సార్ అసలైన బుల్లబ్బాయి. తొందరగా కదలండి రా, నేను లంచ్కి వెళ్ళాలి నాకు కాబోయే ఆవిడతోటి. మీకు బోర్ కొడుతున్నట్టుంది, ఏమైనా పాటలు పెట్టినా? అరే ఏం సీడీ ఇది? కార్లో 1,00,000 సీడీలు ఉంటాయి, చూస్తే పోలే. అరే మీకు మొహమ్మద్ రఫీ అంటే ఇష్టమా? నాకు కూడా మొహమ్మద్ రఫీ అన్న అతని పాటలన్నా ప్రాణం. जब वो गाते हैं तो उनकी आवाज में ऐसी जादू है कि क्या बताऊं. మీకో విషయం చెప్పాలి. అరే లెట్ మీ ఫినిష్, వెయిట్. ఆయన పాడుతుంటే 100 వీణలు మోగినట్టుంటుంది. మనం హృదయం అనే బావి లోతుల్లో కప్పెట్టేసిన ఎమోషన్స్ని ఏదో చాదేసి తోడుతున్నట్టుంటుంది. మన గుండె కోవెల్లో బూజుల్ని అలా కర్రతో అలా అలా అని దులిపేసినట్టుంటుంది. ఆ పాట పాడింది హేమంత్ కుమార్. హేమంత్ హూ ఎల్స్ కుడ్ ఇట్ బి? ఇది హేమంత్ కుమార్. మొహమ్మద్ రఫీ బాగా పాడతాడు, వీణలు మోగినట్టు బూజులు దులిపినట్టు. ఇంతకీ మనం ఏ రెస్టారెంట్కి వెళ్తున్నాం? వెల్కమ్ టు రినైజన్ సార్, హౌ కెన్ ఐ హెల్ప్ యూ? ఐ హ్యావ్ ఎ రిజర్వేషన్ అండర్ ద నేమ్ ఉదయ్ భాస్కర్. ఇట్స్ అ ఫ్యాన్సీ రెస్టారెంట్. అవన్నీ కాదు, నాకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. ట్రావెలింగ్ యూనో లైక్ షిప్, ప్లేన్, ట్రైన్. గుడ్, ట్రావెలింగ్ అంటే నాకు కూడా చాలా ఇష్టం. ఎక్కడెక్కడికి ట్రావెల్ చేశారేంటి? అశోక్ నగర్, బాల్ నగర్, వారిస్గూడ, చంద్రాయన్ గుట్ట. అని జోక్ చేస్తున్నారా? నేను ఇంకా సీరియస్ అనుకున్నాను. ఇంకా మీ ఇష్టాలు ఏంటి చెప్పండి. బుక్స్. ఓ బుక్స్. నాకు బుక్స్ చదవడం బాగా అలవాటు. ఇన్ఫాక్ట్ నీకు బుక్ గిఫ్ట్గా కూడా తెచ్చా. ఓ బిగినర్స్ గైడ్ టు ఇలహాబాద్. ఈ బుక్ అంటే మీకు ట్రావెలింగ్ అంటే ఇష్టం, నాకు బుక్స్ అంటే ఇష్టం, సో రెండు కలిపి. ఓ నిజంగా మీకు బుక్స్ చదవటం అలవాట? మీ ఫేవరెట్ బుక్ ఏంటి? ఒకటంటే ఏం చెప్తాను, 1,00,000 బుక్స్ చదివాను. రోల్డ్ ఆల్ బుక్స్ చదివారా? మీ ఉద్దేశం ఏంటి? ఐ థింక్ హీఈస్ సింప్లీ సూపర్ క్యాలిఫ్రాజిలిస్టిక్ ఎక్స్పిలిడిషియస్. ఏంటి మరి పెద్ద పెద్ద పదాలు వాడేశాను కదా. ఐ డూ గివ్ ఇన్ టు మై సెస్క్వెపెడల్ అర్జెస్ సమ్ టైమ్స్, బట్ నాకు బుక్స్ అన్నా, లైబ్రరీస్ అన్నా, యూనివర్సిటీస్ అన్నా చాలా ఇష్టం. ఇన్ఫాక్ట్ నాకే 2 మగపిల్లలు పుడితే వాళ్ళకి నాగార్జున అండ్ వెంకటేశ్వర అని పేర్లు పెడతాను. సినిమా హీరోల పేర్లా? ఆహా, 2 యూనివర్సిటీలే. అమ్మాయి పుడితే ఉస్మానియా అని పెడతారా? యా, గుడ్ ఐడియా. అంతెందుకు, మా వీధిలో కుక్క పిల్ల కిడ్స్, పిల్లి పిల్లకి బిట్స్ అని పేర్లు పెట్టేశాను. ఇక్కడ రాజారావు పెయింటింగ్ ఉంది, నేను గమనించనే లేదు.
నీకు రాజా రవివర్మ పెయింటింగ్స్ అంటే ఇష్టమా? ఆఫ్ కోర్స్ ఐ డోంట్ వాంట్ సౌండ్ టూ గ్యాస్కినేటింగ్, బట్ చదువుకునే రోజుల్లో ఐ వాజ్ అ గుడ్ స్టూడెంట్ బై ద వే. నేను వరల్డ్ పెయింటింగ్స్ మీద చేసిన థీసిస్ కి నాకు గోల్డ్ మెడల్ ఇచ్చారు. రియలీ? యా. అయితే మీ దగ్గర వినాల్సింది చాలా ఉందన్నమాట. దాని గురించి ఏమైనా చెప్పండి. రాజా రవివర్మ ద పెయింటర్ ప్రిన్స్. టైటిల్ ఉంది. ఆ బ్రెస్ట్ స్ట్రోక్స్ చూడండి, దే లుక్ సో అన్ఎన్కంబర్డ్ బై ద టైమ్స్ హీ వాస్ లివింగ్ ఇన్. పూర్వం అందరికీ గుళ్ళోకి వెళ్ళే అర్హత లేనప్పుడు దేవుడు అంటే ఎలా ఉంటాడు అని చెప్పి దేవుడి పెయింటింగ్స్ వేసి దేవుడిని జనం దగ్గరికి తీసుకెళ్లిన జగజ్జేత రాజా రవివర్మ. సో దెర్ ఆర్ లైక్ 1221 వెబ్సైట్స్ అండర్ దిస్ నేమ్. మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ చదువుకో. హే వెరీ హెల్ప్. సారీ సార్, సారీ. ఐమ్ సారీ. సారీ. ఇట్స్ ఓకే. నేను వచ్చినప్పుడే అనుకున్నా వేరే టేబుల్ దగ్గర కూర్చుంటే బాగుండేదని. లెట్స్ టేక్ అనదర్ టేబుల్. మనకి రిజర్వేషన్ ఉంది, మనం ఈ టేబుల్ మీద కూర్చోవాలి. రెస్టారెంట్ అంతా ఖాళీగా ఉందిగా. ఎక్స్క్యూజ్ మీ. యు నో వాట్, నాకు నీ బట్టల మీద నీళ్ళు పడ్డం అస్సలు నచ్చలేదు. మనం వేరే రెస్టారెంట్కి వెళ్దాం పదా. నో వచ్చాం కదా. అయినా ఒక్కసారి యాక్సిడెంట్ అయింది కదా అని అస్తమానం అవుతుందా? ఇక్కడే ఉందాం, నాకు నచ్చింది. ఇక్కడ సర్వీస్ కూడా పెద్దగా బాగుండదు. ఒకసారి ఫోర్క్ అడిగితే వెనక నుంచి వచ్చి వీపులో గుచ్చేసాడు. వావ్, మొనాలిసా అంటే ఈవిడేనా? నాకు ఆకలిస్తుంది, ఏమైనా ఆర్డర్ చేద్దామా ప్లీజ్? చేద్దాంలేండి, వెయిటర్ రావాలి కదా. ఈ పెయింటింగ్ గురించి మీ అభిప్రాయం ఏంటి? రవివర్మలో ఉన్న టాలెంట్ ఈ పెయింటర్లో లేదు. Come on. Da Vinci. ఏ వించి? You know that Da Vinci is a mathematician, come engineer, come sculptor, come writer, come musician, come anatomist. మరి పెయింటర్ కదా? మోనాలిసా ప్రపంచంలో అందరికన్నా ఎక్కువ మంది కవుల్ని కదిలించిన పెయింటింగ్ ఇదే తెలుసా? నిజమా? ఏదో ఒక కవిత చెప్పండి. మోనాలిసా నా సిస్టరే, స్మైల్ ఇచ్చిందంటే సిక్సరే, వచ్చే చేసేద్దాం అల్లరే. ఏ ఆహా, బమ్ 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 బమ్. అలా చూస్తావేంట్రా? సింగ్ ఇస్ హార్మ్లెస్, యు నో. నువ్వు హార్మ్లెస్ కాదు బే, షేమ్లెస్. అయినా అసలు బ్యాంకాక్ అంటే అర్థం తెలుసారా మీకు? బ్యాంక్ అంటే వాయించడం, కాక్ మొయ్బే. కొన్ని మాటలు చూయింగం లాంటివిరా. అవి నోట్లో ఉన్నంత వరకే చాలా బాగుంటాయి, బయటకు వస్తే చాలా అసహ్యంగా చండాలంగా ఉంటాయి. ఇలాగే మనం ఇక్కడ 10 రోజులు ఉండబోతున్నాం కాబట్టి ముందు మంచి కారు చూడు, చూద్దాం. దానికి మంచి డ్రైవర్ని చూడు, ఆడికి కొంచెం ఇంగ్లీష్ తెలుగు వచ్చేలా చూడు. అబ్బో, అలా చూడకు. నువ్వు డబ్బుల గురించి కకుర్తి పడతావనే ముందే చెప్తున్నా. వాట్ యు మీన్? వాట్ ఐ మీన్ ఇస్ యు ఆర్ సో మీన్ అండ్ ఐ మీన్ ఇట్. ఎక్స్క్యూజ్ మీ. ఎస్, ఐఎమ్ టీకే బోస్. తెలిసిన వాళ్ళందరూ బోస్ అంటుంటారు. 1 minute. హలో సుజీ, ఐఎమ్ బిజీ. ఏంటి ఈ రోజు కూడా రాత్రి 8 గంటలకల్లా రావాలా? అయినా డైలీ రాత్రి 8 గంటలకల్లా రావడానికి నేను డైలీ సీరియల్ అనుకున్నావా? పెట్టే ఫోన్. ఏం చెప్తున్నాను? నువ్వు పెద్ద బోస్ అని చెప్పు. కరెక్ట్. అడుగోండి, ఐఎమ్ ఓనర్ కమ్ డ్రైవర్ ఆఫ్ దట్ కార్. దిస్ ఈస్ మై లైసెన్స్. చూడండి. ఇది లైసెన్సా? ఎస్. బ్యాంకాక్లో అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా లైసెన్స్ కంపల్సరీ. నాకు ఇంగ్లీష్ వచ్చు, తెలుగు వచ్చు, మలయాళం వచ్చు, కన్నడ వచ్చు, తమిళ్ వచ్చు, ఫ్రెంచ్ వచ్చు. మరి ఏం రాదు? డ్రైవింగ్. వాట్? జస్ట్ కిడ్డింగ్ సార్, ఏదో ఫ్లోలో వచ్చేసింది. ఇక రేటు విషయానికి వస్తే బల్క్ గా 10 days కి 20,000 బాత్ సార్. మీరు ఓకే అనుకుంటే బాత్ ఖతం, కామ్ షురు. ఓకే. విజిల్ కి డిక్కి పైకి ఎలా లేచింది? విజిల్ తో పాటు రిమోట్ కూడా నొక్కితే లెగుస్తుందండి. మీరు కూర్చోండి, లగేజ్ పెట్టేసి వస్తాను. ఊపుకుంటూ వచ్చేస్తారు బ్యాంకాక్. బోస్, ఓ సారీ బ్రో. సారీ చెప్పాను కదా, అలా చూస్తావేంటి? మీరు బోస్ డీకే అన్నందుకు ఇబ్బంది ఏం లేదు సార్. మరి జనరల్ గా పిలుస్తారు, కానీ బ్రో అన్నందుకే బాధగా ఉంది. బ్రో అంటే బ్రోకరే కదా సార్? నో, బ్రో అంటే బ్రోకర్ కాదు బోసు, బ్రదర్ అని అర్థం. బ్రదర్ అయితే బ్రా అనాలి, కానీ బ్రో అంటారేంటండి? బ్రా అంటాడేంటి? ఇది కొంచెం కష్టమే.
అది సరే కానీ బోసు, నీకు బ్యాంకాక్ మొత్తం తెలుసా? బ్యాంకాక్ మొత్తం తెలుసా? అసలు నేను బ్యాంకాక్ లో కాలు పెట్టని ప్లేసు లేదు, చెయ్యి అయిన ఆడది లేదు. అసలు నా గురించి అవునా? అంటే నీకు బ్యాంకాక్ లో ఉన్న ఫిగర్లు అందరి గురించి తెలుసా? మరి లాక్కండి సార్, ఏదో ఫ్లోలో అనేసారు. అయినా బ్యాంకాక్ లో ఆడదంటే ఆటో అనుకున్నారా సార్? పిలవగానే రావడానికి మనమే వెళ్ళాలి. సరే గానీ ఇంతకీ మనం ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి. చీప్ అండ్ బెస్ట్ లో ఏదైనా హోటల్ ఉంటే చూడు బోసు. అనుకున్నా పక్కనే మంచి మసాజ్ సెంటర్ కూడా ఉండాలి. లేకపోతే నాతో చేస్తారు. సరే సార్, మీరందరూ ఫ్రెష్ అయ్యి ఉండండి, అరగంటలో వచ్చేస్తాను. బ్యాంకాక్ కుమ్ము కుమ్మేద్దాం అంటావా? అన్ని కూడా ఉంటాయా? అన్నంటే ఏంట్రా? రండ్రా మాస్టర్, ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చేయండి, నేను వచ్చేస్తా. బాలిక, ఓ బాలిక. నెలవంక తొంగి చూసింది, కలిగాలి మేను సోకింది, మనసైన చెలువ కనులందు నిలువ తను వెళ్ళ పొంగి పూచింది. ఎవరు స్వామి మీరు? నెత్తి మీద నెలవంక చూస్తే తెలియట్లా? చంద్రుణ్ణి. నువ్వు అడిగింది ఇవ్వడానికి వచ్చా. నిజమా? ఎంత భాగ్యం! చందమామ రావే, రావిల్లి రావే, కొండికి రావే, గోగు పూలు తేవే. ఇక పాట ఆపు, వచ్చేసాగా. నా కోసం ఇలా వచ్చేసారు. మరక్కడ ఈ రోజు అమావాస్య కదా, లీవ్ పెట్టా. ఎందుకు? మహేష్ బాబు లాంటి బిడ్డ కావాలని. తెల్లవారు నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు కదా, అందుకే ప్రసాద్ ఇద్దామని వచ్చాను. థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రసాదించండి. బాలిక, బాలిక, ఈ ఉషా కిరణాలు తిమిర సంహరణాలు, చైతన్య దీపాలు, మౌన ప్రబోధాలు. మీరెవరు స్వామి? లేజర్ సెటప్ చూస్తే తెలియట్లేదా అమ్మా? సూర్య భగవాను. అయినా నేను మిమ్మల్ని పిలవలేదే. పిలిస్తే వచ్చేవాడు మొగుడు, పిలవకుండా వచ్చేవాడు దొంగ మొగుడా? నోర్ముయి, కళ్ళు పోతాయి. అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావయ్యా? నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావయ్యా? అమ్మాయి పిలిచింది కాబట్టి వచ్చాను. నన్ను పిలవలేదు కాబట్టి వచ్చాను. అసలు నీ ఉద్దేశం ఏంటి? నీ ఉద్దేశం ఏంటి? అమ్మాయికి మహేష్ బాబుని ప్రసాద్ ఇద్దామని వచ్చాను. నేను ఎన్టీఆర్ ని ప్రసాదిద్దామని వచ్చాను. అమ్మాయి చంద్రుడిని పిలిచింది. సాక్ష్యం ఏంటి? ఇదిగో నీకు. సిరి, అమ్మా సిరి, వస్తున్నా. తలుపు తీయమ్మా. అయ్యగారు అంటే మా మామగారు. తలుపు తీ. చంద్రుడి వచ్చిన పని అయిపోయింది. గదిలో ఆ కేకలు అరుపులేంటమ్మా? సూర్యచంద్రుడు డాడీ. సూర్యుడు చంద్రుడునా? దేవుళ్ళే. అవును డాడీ, చూడండి. ఎక్కడ కనపట్లేదే. ఇప్పుడే వచ్చి నాతో మాట్లాడారు. ఒకళ్ళనొకళ్ళు తిట్టుకున్నారు కూడా. కలిసి డిన్నర్ చేశారు కూడా. సూర్యుడు చంద్రుడు కలిసి రావటం ఏంటమ్మా? ప్రపంచానికి వింత. అది కాదు డాడీ. ఏది కాదు? 24 గంటలు ఆ పురాణాలు చదవడం మానే తల్లి. ఆ సూర్యుడు చంద్రుడు గురించి తలుచుకోవడం మానేసి కృష్ణ రామ అంటూ పడుకో. హాయిగా నిద్ర పడుతుంది. పడుకో. కళ నిజమా? What are your hobbies, baby? Playing cricket, shuttle, hockey. Wow! అన్నిట్లో బ్యాట్స్ ఉన్నాయిగా. Who is your favorite player? నాకెవరి ప్లే అయినా ఓకే శేఖర్, బట్ పర్ఫెక్ట్ గా ఉండాలి. Then from today onwards you are in my team. మరి మీరా? దాన్ని నేను చేయలేకే కదా నిన్ను టీంలోకి తీసుకుంది. నువ్వేం చేయగలుగుతావురా? స్వీట్ తీసుకో, డివోర్స్ డే. ఎవరైనా డైవర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటారా? మనుషులు చేసుకుంటారులేరా. అంటే మేము యానిమల్స్ అనే? డౌటా? ఏం మాట్లాడుతుంది? స్వీట్. Come on, Charlie. You can do it. Come on. You can do it, Charlie. Come on. Charlie, కార్ కి కేర్ రోడ్ అంత అవసరము, అమ్మాయిల్ని పడేయాలంటే అది అంతే అవసరం రా. ఏంటది? మజిల్స్ తీసుకో. ఎంత స్ట్రాంగ్ గా ఉంటే అంత మందిని అల్లాడించవచ్చు. దేని సుప్పెడ్డానికి రా అంతలా కష్టపడుతున్నావు.
హ్యాపీ డివోర్స్ డే. స్వీట్ హార్ట్ లా ముద్దుగా ఉండేవాడు, నీ దెబ్బతో బ్రేవ్ హార్ట్ లా తయారలా ఉన్నాడు. ఛ. అయ్యో దీని లేవు మేడం. జిందగీల నవ్వు ఒక బలం, గదే లవ్ బలహీనత. ఈ రోజు ఏం ఫ్లేవర్ ట్రై చేద్దాం డార్లింగ్? యా ఆఫ్ కోర్స్. హాయ్ గైస్. Hey, Ganesh. హే డ్యూడ్, బిజీయా? నథింగ్ యా. హే రాహుల్, యు హావ్ టు అటెండ్ మై మ్యారేజ్ అట్ ఎనీ కాస్ట్, ఓకే? ఎనీథింగ్ ఫర్ జర్నీ. యా. పెళ్లి పనులని అలా It's not yet finished. నా డివోర్స్ అరే డే. కంగ్రాచులేషన్స్ మేడం, Thank హ్యాపీ you. డైవర్స్ డే. థ్యాంక్ యూ. హే వాట్స్ అప్? Sweet. థ్యాంక్ యూ. హ్యాపీ డైవర్స్ డే. ఇది అర్థం కాదు. ఏదైనా దీని ధైర్యాన్ని మెచ్చుకోవచ్చు అంతే. ముగ్గుడిని వదిలేసి ఇది రాంబాబు వర్మ టైప్. అవునవును, ఇష్టం వచ్చినట్టు బతికేస్తుంది. దీన్ని ధైర్యం అనరు, దూలు అంటారు. మరి మనం చేసేదాన్ని మీరేం చేస్తున్నారు? నథింగ్ మ్యాన్. పెళ్ళేమో మీ ఇద్దరు చేసుకుంటున్నారు, కోక్ మాత్రం మేమిద్దరం షేర్ చేసుకుంటున్నాం. హే యూ. యూ ఫన్నీ. రే ఒక్క నిమిషమే. This boy can know anything for girl. Oh, I'm a lucky boy. Oh shit! Two. I'm too lucky boy. Hi. Oh, 3 bears. What the hell is happening here? I can't believe this. I can't believe this. Hello. Wow! 4 girls. I have only 2-bedroom flat here. I can't do anything. Oh shit! 5 versus 1. Okay, I got the muzzle. Indra Park is the best spot to do all kind of shit here. Yo, babes, you want my autograph, sweet memories? ఇంతమంది అంటే I'll call Tata Sumo. ఒకసారి నీ ప్యాంట్ చూసుకోరా. Oh shit! పాపిషేం యా పాపిషేం. ఈ ఇంజెక్షన్ ఏదో గమ్మత్తుందిరా. గమ్మత్తు కాదురా, మత్తుంది. మత్తు దొరికినట్టు దొరికి తప్పించు పారిపోయాడు సచ్చినాడు. అబ్బా నువ్వేం టెన్షన్ పడకన్నా, అంతా మన మంచిగా జరిగింది. వీడికి 20 ఏళ్ళ సర్వీస్ ఉంటది, ఈజీగా అవుట్ 2 ఎరగేసి ఉంటాడు. సంపెత్తామని బెదిరితే స్టడీస్ అప్పుడు కాకుండా మన అమౌంట్ మనకి అరేంజ్ చేస్తాడు. పైగా ప్రజల సొమ్ము, మనకి ఏ పాపం ఉండదు. వీడిని కిడ్నాప్ చేస్తే నాకేంటి సాటిస్ఫాక్షన్? నా శత్రువు మధుసూదన్ కొడుకుని కిడ్నాప్ చేస్తే నాకు ఫుల్ సాటిస్ఫాక్షన్. నీకు ఇప్పుడు కావాల్సిన సాటిస్ఫాక్షన్ కాదన్న, మరి నీ సత్య ఆత్మ శాంతి. నీకు సత్యామహలు, మాకు కమిషన్. మరి నాకు ఓ ఇంజెక్షన్. నువ్వు పదాని డాన్స్ బేబీ డాన్స్ వెళ్ళొచ్చు. ఎంత గొప్పడు, వద్దన్నా కానీ ఉన్నదంతా దాన ధర్మాలు చేస్తాడు. మనుషుల్లో పశువులు అంటాడు, అదే మనుషుల్లో దేవుళ్ళు అంటాడు. హైదరాబాద్ లో ఇలాంటి ఆయన ఒక్కడుంటే చాలు. ఆయన ఆయన అంటున్నారు, ఎవరి గురించి మీరు మాట్లాడేది? నీ గురించి కాదు, పైన ఆయన గురించి. పోయింది ఆయన కదా ఆవిడ. డాన్స్ బేబీ డాన్స్ కొంచెం పట్టుకోరా. మేకప్ పోగానా? పర్ఫెక్ట్ గా ఉందండి. మంచిలో చెయ్యో కాలు అయిపోతే నాకు మనసు అన్నది. బాబాయ్ గారు నన్ను చెయ్యనివ్వండి. పెళ్లి కొడుకు వచ్చాడండి. ఇప్పుడే ఎందుకు వస్తాడండి? 9:30కి ముహూర్తం. నాకు అలాగే చెప్పాడు. అమ్మ కొంచెం కవర్ చేయొద్దు, క్లోజ్ చేసుకో. ఇది స్లో మోహన్ తీర బాబు. ఇదేంటి ముళ్ళ పందిలా గీకలు? ఇది మాత్రం ఎందుకు, మొత్తం గీసేయండి. అది నేను ముందే చెప్పాను కదా. బార్బర్ బ్యాలెన్స్ అంతా గీకేయండి. దట్ ఈజ్ వంకర్ యాదవ్. గానిరా బిల్ ఎంత? 1000 రూపీస్. గుండుకెంత? 20 రూపీస్. ఆ బుక్ ఉంచుకో. సార్ 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 కూర్చోండి. ఏం తీసుకుంటారు? జ్యూస్ ఏమైనా? ఓన్లీ బాదం మిల్క్. ఈ రోజుకి ఈ చైర్ ఖాళీ అవుతుందా? ఈ రోజు మొత్తం ఖాళీ అవ్వదని చెప్పండి. ఈ మొక్క ముందే చెప్పొచ్చు కదా. అనవసరంగా స్పోర్ట్స్ కాలనీకి నా బైక్ మీద 3 ట్రిప్పులు వేశాను. 3 లీటర్లు మిగిలేదు. ఎనీహౌ బ్యూటిఫుల్. సార్ సార్ నేను వస్తాను సార్.
తొందరగా కానీ సార్ బేళాలు పోతున్నాయి. స్పోర్ట్స్ కాలనీ వస్తా. మళ్ళీ ఎప్పుడు వస్తావు? అన్న వదిన కాలు జారింది అన్న. ఫ్రాక్చర్ ఏమైనా అయిందారా? నా నోటితో ఎట్లా చెప్పాలన్నా? ఇడు మన ఇంటికే వెళ్ళి వస్తుండన్నా. అసలే నువ్వు వాడింది వాడవన్నా. మా ఏరియాకి వచ్చి నువ్వేంటి ఇక్కడ అంటావా? అయ్యో అయిపోయాను. అమ్మ నాన్న లోపల ఉన్నారు. తిరుపతికి వెళ్తూ దారిలో ఆగాం. నువ్వేమో కాశీని కొట్టొచ్చావు. అందరికి నీ మీద కోపం, కానీ నాకు మాత్రం లేదు. అయ్యో వాళ్ళు వచ్చేస్తారు, నేను వెళ్తాను. అయ్యో అయిపోయాను. ఏమవుతుందో ఏంటో భయంగా ఉంది. అయ్యో అమ్మా తల్లి ఎలాగైనా కాపాడమ్మా. ఏయ్ భాను, ఎలా ఉన్నావు? మీ ఏరియాకి వస్తున్నప్పుడే అనుకున్నాను నిన్ను చూడాలని. చూశాను. మా ఇంట్లో అందరికీ నీ మీద కోపం, కానీ నాకు లేదు. ఆయన ఇక్కడే ఎక్కడో ఉండుంటారు. ఆయన కంటపడితే బాగుండదు. నువ్వు వెళ్ళు. సార్ ఏం సార్ సడన్ గా ప్రత్యక్షమయ్యారు? నీళ్ళ నుంచి వస్తున్నారే, మీ వాళ్ళంతా ఏరి? సార్ 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 ఏం సార్ మాట్లాడుతుంటే చెప్ప పెట్టకుండా మునిగిపోయారు. రండి సార్. సార్ ఏమన్నా మాట్లాడుకుంటాం సార్. రండి సార్. చెయ్యి ఇవ్వండి సార్. సార్ చెయ్యి చెయ్యి ఇవ్వండి సార్. సార్ 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 ఇలా మాట్లాడుకుంటే వెళ్తుంటే ఏంటి సార్ అర్థం? నేను చెప్పేది కొంచెం వినండి సార్. సార్ నేను ఏంటి ఏమైంది? వర్కౌట్ అవుతోంది. దేవుడా! సార్ 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 ప్లీజ్ సార్, కొంచెం పర్సనల్గా మాట్లాడాలి సార్. చెప్పేది వినండి సార్. ఒక మనిషి ఇంతకంటే దిగి రావడం కష్టం సార్. సార్ ప్లీజ్ సార్. సార్ 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 నేను చెప్పే మీరు ఏమైంది? ఏ రివర్స్ అయింది. సరే సరే పాప. అమ్మా తల్లి! బాలు ఏంటి అక్కడ దాక్కున్నారు. నేను చూసుకుంటాను. వెళ్ళు వెళ్ళు. సార్ సార్ చూసేలే కానీ బయటికి రండి. ఒరే ఇవన్నీ తీసి పెట్టరా. ఎక్కడైనా వెతకాలి మిమ్మల్ని. మమ్మల్ని ఎందుకు వెతకడం? ఎక్కడ పోయి తెచ్చారు? ఇక్కడే ఉన్నాం. మేమన్నా దాక్కున్నావా? సరే బయలుదేరండి. రాక వచ్చాం. ఇలా హడావుడిగా బయలుదేరమంటారేంటి? వెళ్ళాలంటున్నానుగా. కదులు. ఈయనెప్పుడు రేయ్, లేవరా. కుదిరిక లేని మనిషి. రా. వచ్చినప్పటి నుంచి వెళ్దాం వెళ్దాం అని ఒకటే కదులు. నష్టపోతుంటారు. ఇందా
ఏంటి ఇదే నా కాలేజీ ట్రైనింగ్ వచ్చిన వాళ్ళు నడుచుకునే విధానం? అది కాక వచ్చిన రోజే నాతో గొడవ పెట్టుకుంటారా? మీ అందరికి ఒక విషయం చెప్తున్నాను, ఈ అల్లర్లకి గొడవలకి నేనేం దడుచుకోను, బెదిరిపోను. నేను బయటికి చూడటానికే మామూలు వాటండి, లోపల హిట్లర్ని. ఈ కాలేజీ కంటూ కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి, అవి చెప్తాను, మైండ్కి ఎక్కించుకోండి. ఉదయాన్నే 5 గంటలకల్లా లేవాలి, ఒక్కొక్కళ్ళు ఒక బకెట్ నీళ్లతోనే స్నానం చేయాలి, 9 గంటలకల్లా ముసుగు తన్ని పడుకోవాలి. విన్నారంటే 5 గంటలకు లేచి 9 గంటలకి పడుకోవచ్చంట. షట్ అప్ నాన్సెన్స్. ట్రైనింగ్ ముగించుకో రాత్రి 9 గంటలకు పడుకోవాలన్నాను. ఈయనొక బ్లాక్ కలర్ రాజ్ కపూర్. టాప్ యాంగిల్లో చూస్తే షమ్మి కపూర్, లో యాంగిల్లో శశి కపూర్, రైట్ నుంచి చూడు రిషి కపూర్, ఈయన నుంచుంటే రాజీవ్ కపూర్, హే వంగుంటే అనిల్ కపూర్. ఏది కొంచెం వంగుండి. హీ లుక్స్ లైక్ రణ్ధీర్ కపూర్. అవును, టోటల్ గా మీరు నా నుంచి ఏం కోరుకుంటున్నారు? మేము అప్పుడప్పుడు దమ్ము బీర్లు కొడుతూ ఉంటాం. చూడండి, నేను అప్పుడప్పుడు బయటకు వెళ్ళొస్తుంటాను, అవన్నీ పట్టించుకోకూడదే. ఏమిటి ఏమిటి ఏం జరుగుతుంది ఇక్కడ? వాట్స్ హ్యాపెనింగ్ హియర్? ఏమిటి మ్యామ్? కీస్ అడుగుతుంటే ఇవ్వకుండా మాటలతో టార్చర్ పెడుతున్నాడు మ్యామ్. టార్చర్ పెడుతున్నాడా? మమ్మల్ని గుద్దేస్తున్నాడు మ్యామ్. గుద్దేస్తావా నువ్వు? లేదు మేడం. ఏమిటి తాళాల వ్యాపారంలో ఇన్ని తాళాలున్నాయి? దొంగవా నువ్వు? కాదు మేడం. పక్షవాతమా నీకు? కాదు మేడం. ఎందుకు ఇన్ని తాళాలున్నాయి? ఇదిగో ఇదిగో తీసుకోండి, వెళ్ళి రెడీ అవ్వండి, వెళ్ళండి. ఏమయ్యా ఎలా ఉన్నాను? బ్యాంకాక్ బార్ లో అటు ఇటుగా సప్లయర్ లా ఉన్నారు సార్. మన అబ్బాయిలు కొబ్బరికాయలు లాంటి వాళ్ళు, బయట నుంచి చూడడానికి స్ట్రాంగ్ గా ఉన్న లోపల మెత్త మెత్తగా సాఫ్ట్ గా ఉంటారు. అదే మన అమ్మాయిలు ఆనియన్స్ లాంటి వాళ్ళు, కట్ చేసే కొద్ది కన్నీళ్ళే. ఇక్కడ నన్ను అందరూ ఎన్ రాజు అని పిలుస్తారు. ఎవరు వీళ్ళ ఏడ్చేవలే ఏమా? వీళ్ళమ్మ నోకాలమ్మకి ముక్కుంటే ఈడు పుట్టాడు ఎన్ రాజంట. నాకు రాజుకి ఏమొచ్చిందిరా? ఎక్స్క్యూజ్ మీ, కామసూత్ర కన్నం బ్యాక్ టు టివరా? నో థ్యాంక్స్. ఓకే. వాట్? కమ్ ఆన్ మ్యాన్, గ్రో అప్.